తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన తల్లి బిడ్డల ఆత్మహత్య కేసు విజయారెడ్డి కేసు కొలిక్కి వచ్చింది. ఎలాంటి అనుమానాలు లేవని కుటుంబ సభ్యులు వాంగ్మూలం ఇవ్వడంతో దాదాపు ఈ కేసు ముగింపు పలికినట్లుగా కనిపిస్తోంది. 2 నెలలుగా మానసిక ఒత్తిడికి గురైనట్టుగా పోలీసుల దర్యాప్తులో చెప్పారు. ఈ కేసును సికింద్రాబాద్ జీఆర్పీ బృందాలు పలు కోణాలలో కూడా దర్యాప్తు చేపట్టాయి. ఉప్పల్ నుంచి పటంచెరు వరకు విజయారెడ్డి ప్రయాణించినటువంటి మార్గాలలోని సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ని పరిశీలించి విశ్లేషించారు. అన్ని కోణాలలో కూడా దర్యాప్తు జరిగింది. 31వ తేదీన అర్ధరాత్రి దాటాక చర్లపల్లి రైల్వే స్టేషన్లోకి వెళ్ళి ఐటీ ఉద్యోగి విజయారెడ్డి ఆత్మహత్య చేసుకుంది. తమ 2 పిల్లల్ని తీసుకొని వెళ్లడం సంచలనంగా మారింది. ఆమె సూసైడ్ నోట్ని పరిశీలించి చేతిరాత ఆమెదేనా ఇంకెవరైనా రాశారా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేశారు. లావాదేవీలు, ఆస్తిపాస్తులు, ల్యాప్టాప్లు ఫోరెన్సిక్ ల్యాబ్కు కూడా పంపారు. దాంట్లో ఏమైనా ఆధారాలు దొరుకుతాయా అని అన్ని కోణాలలో విశ్లేషించారు. కానీ ఎటువంటి సమాచారం తెలియలేదు. వాట్సాప్ చాటింగ్ తొలగించినట్టు వచ్చిన వార్తల్లో నిజాలు ఉన్నాయి. కానీ అక్కడ ఎలాంటి అనుమానాస్పద చాటింగ్లు లేవు. మామూలు చాటింగ్లే తను డిలీట్ చేసిందనని పోలీసులు చెప్పారు. ముగ్గురు బలవన్మరణం వెనుక మరొకరి ప్రమేయం లేదని తాజాగా పోలీసులు కూడా నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. ఆ రిట్రీవ్ చేసినటువంటి మెసేజ్ల్లో కూడా అనుమానాస్పదమైనటువంటి మెసేజ్లు కానీ, ఏ రకంగా బలవన్మరణం పొందడానికి బలమైన కారణాలు చేకూర్చేటటువంటి మెసేజ్లు కూడా అందులో లేవని పోలీసులు తెలిపారు. రైల్వే ట్రాక్ పైన ముగ్గురు మాత్రమే కనిపించారని, చుట్టుపక్కల ఎటువంటి అనుమానాస్పద పరిస్థితులు కూడా లేవని లోకో పైలట్ తెలిపారు. ట్రైన్ కూడా ముందుకు వెళ్ళిన తర్వాత ఆపడానికి ట్రై చేసి కొంత దూరం వెళ్ళాక వాళ్ళను ఢీకొని అప్పుడు ఆగింది. వాళ్ళతో పాటు ఎవరూ లేరని, వీరు ముగ్గురు మాత్రమే ట్రాక్ మీదికి వచ్చారని అక్కడ లోకో పైలట్ చెప్పాడు. భర్త, పిల్లలు ఇద్దరూ దూరంగా ఉండడంతో విజయారెడ్డి ఒంటరి అయిందని, తన స్నేహితులతో పంచుకునేవారని, 2 నెలలుగా ఆ మానసిక ఒత్తిడి మరింత పెరిగిందని, మానసిక వేదనకు గురైనట్టుగా పోలీసులు అంచనాకు వచ్చేశారు. తాను దూరమైతే పిల్లలు అనాథలు అవుతారని అటువంటి ఆలోచనతోనే ఆమె ఈ కఠినమైన నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా దర్యాప్తులో గుర్తించారు. ఈ కేసులో అనేక అనుమానాలు, అనేక ప్రశ్నలు ఉన్నప్పటికీను ఫైనల్గా దీంట్లో ఎలాంటి ఆధారాలు, అనుమానాలు లేవనని పోలీసులు కంక్లూజన్కి వచ్చి ఈ కేసును క్లోజ్ చేస్తున్నట్టుగా తెలిపారు. తన ఫ్యామిలీ తరపు నుంచి ఈ కేసుని వెనుకకు తీసుకుంటున్నామని, తానే భర్త దూరంగా ఉండడం మరియు పిల్లలు దూరంగా ఉండడం భరించలేక ఒక్కదాన్నే ఉండలేకపోతున్నా అనే విషయం చెప్తూ తను సూసైడ్ నోట్లో కూడా అదే మెన్షన్ చేసింది. ఒక్కదాన్ని ఒంటరితనాన్ని భరించలేకపోతున్నాను అనేది. ఇప్పుడు అదే నిజంగా మారింది. ఈ కేసులో ఇంకా ఎలాంటి అనుమానాలు లేవని, తాను కావాలని సూసైడ్ చేసుకుందని, తను లేకపోతే పిల్లలు బ్రతకలేరనని ఈ సూసైడ్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. లోకో పైలట్ ఎంత అరిచినా అక్కడి నుంచి వాళ్ళు ముగ్గురు పక్కకు జరగలేదని, ఇంకా దానికి దగ్గరగా రావడంతో అక్కడికక్కడే మృతి చెందారని పోలీసులు తెలిపారు. తన ఒంటరితనమే తనను ఇంకా బాధని బయటకు తీసుకొచ్చిందని, ఎవరూ స్నేహితులు లేకపోవడంతో ఇంకా ఆ బాధ ఎక్కువ అవ్వడం, పిల్లలు దూరంగా ఉండడంతో తను తట్టుకోలేక చనిపోవాలని నిర్ణయం తీసుకుంది. సో మీకు చుట్టుపక్కల ఇలాంటి వాళ్ళు ఎవరైనా కనిపిస్తే
వాళ్ళకి కొంచెం సాయంగా ఉండండి. సూసైడ్ వరకు వెళ్ళే వరకు తీసుకురానివ్వకండి. సో ఇప్పుడు ఈ కేసు ఇలా ముగిసింది.